ఈవెన్ అంటే ముఖ్యమంత్రి, నేను అబౌవ్ ద పార్టీ లైన్స్ మాట్లాడుతున్నానండి, రేవంత్ రెడ్డి గారు ఆయన సోదరుడి నివాసాన్ని కూడా కూల్చివేస్తామని చెప్పేసి 30 రోజులులోగా మీరు తొలగిస్తే సరే, లేకపోతే మేము కూల్చేస్తామని నోటీసులు ఇచ్చారు. FTL పరిధిలోకి వచ్చింది, దుర్గం చెరువు పరిధిలో ఉన్నది అనేది, ఎవరిని ఉపేక్షించేది లేదు అనే మాట ఆయన స్పష్టంగా చెప్పారు. అండ్ దీని కథ ఏంటి అంటే కేవలం కొందరిని టార్గెట్ చేయడం కోసమా, లేకపోతే అంటే హైకోర్టు మాట్లాడింది అక్రమ నిర్మాణాల నుంచి కూల్చివేతలు మొదలు పెట్టమని చెప్పింది. దాంతోపాటు 1,00,000 అక్రమ నిర్మాణాలు ఉన్నాయి కదా, అన్నిటికీ నోటీసులు ఇస్తారా అని అడిగింది హైకోర్టు. గుడ్ క్వశ్చన్ అండి అది. యాక్చువల్గా ఫస్ట్ ఆఫ్ ఆల్ రేవంత్ రెడ్డి గారిని అభినందిస్తాను నేను. ఒక మంచి ఆలోచన చేశారు. అంటే ఆయన చెప్పిన మాటల ప్రకారం భగవద్గీత అనుసరించి నేను చేస్తున్నాను, ఎవరి మీద ఎలాంటి టార్గెట్ చేయకుండా చేస్తానన్నారు. లెట్స్ బిలీవ్ దట్. ఎక్కడో ఎవరో ఒకళ్ళు మార్పు అనేది తీసుకురావాలి. ఇది డెఫినెట్గా మనం చాలా రోజుల నుంచి అనుకుంటున్నదే. హైదరాబాద్ అనేది ఒక చిన్న వర్షం వస్తే చాలు చెరువుల్లాగా తయారవుతున్నాయి. అందరూ ఇబ్బంది పడుతున్నారు ప్రతి సందర్భంలో కూడా. వర్షం వచ్చిన చిన్న వర్షానికి కూడా, ఒక గంట వర్షం కూడా కుంటలు కుంటలుగా తయారయ్యి రోడ్లు పడైపోయి జనానికి చాలా ఇబ్బందిగా ఉంది. కానీ ఇది ఒక్క రోజుతో వచ్చిన ప్రాబ్లమా కాదు. దీని వెనకాల ఏళ్ల తరబడి ప్రజల నిర్లక్ష్యము, అట్లాగే అధికారుల అలసత్వము, అధికారుల కరప్షను అన్నీ ఉన్నాయి, రాజకీయ నాయకుల ప్రోద్బలము అన్నీ ఉన్నాయి వీటి వెనకాల. సో ఇవాళ ఏదో ఒక్కసారి మనం స్టార్ట్ చేసి ఏదో ఒక్క రోజులో ముగించేది కాదు ఇది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ హైడ్రానే ఇంతకుముందు లేదా అండి, ఈ సంస్థ ఉంది, GHMC అండర్లో ఉండింది విజిలెన్స్ అని. ఆ తర్వాత హైడ్రాని పెట్టారు, పనేమీ చేయలేదు వాళ్ళు, అట్లీస్ట్ మనకి తెలిసే విధంగా అయితే పని చేయలేదు. ఇప్పుడు కొత్తగా హైడ్రా రంగనాథ్ గారి ఆధ్వర్యంలో చాలా చురుకుగానే పనిచేస్తున్నట్టు కనిపిస్తోంది మనకి. డెఫినెట్గా ప్రజల్లో దీని పట్ల మంచి స్పందన ఉంది, అందరూ నచ్చుతున్నారు ఈ పనిని. ఇది ఎప్పుడో చేయాల్సింది చేశారు, మంచిదని. రేవంత్ రెడ్డి గారికి అందుకు అభినందనలు. కాకపోతే ఇక్కడ కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉన్నాయి. నా వైపు నుంచి నేను అడుగుదాం అనుకున్న క్వశ్చన్స్ కొన్ని ఉన్నాయి. ఇప్పుడు జంట నగరాల్లో మీకు తెలుసా ఎన్ని చెరువులు ఉన్నాయో? మీరు మీడియాలో ఉన్నారు, సమాచారం మీకు ఉంటుంది. అరౌండ్ 1300 అంటే నిజాం కాలం 7th నిజాం నుంచి ఆ తర్వాత అంటే కాదండి, నేను అంటుంది ఏంటంటే 1300 యాక్టివ్ ట్యాంక్స్ ఉండేవని. ఇప్పుడు ఈ ఇష్యూ వచ్చిన తర్వాత అందరం వెళ్ళి ఇన్ఫర్మేషన్ తీసుకుంటున్నాం. కానీ దీనికి ముందు అసలు ఈ హైడ్రా అనేది స్టార్ట్ అవ్వకముందు మామూలు ప్రజలకు కానీ మీడియా సమాచారం మీకు ఎక్కువ ఉంటుంది కాబట్టి అందుకని అడుగుతున్నాను. మీడియాకైనా మీకు ఎన్ని చెరువులు ఉన్నాయి, వాటి FTLs ఏంటి, వాటి బఫర్ జోన్స్ ఏంటి, ఏ ఏరియాలో ఉన్నది అనేది ఎవరికైనా సమాచారం ఉందా? ఎక్కడన్నా ఒక వెబ్సైట్ ఉందా పోనీ సమాచారంతో? అఫీషియల్గా అయితే వెబ్సైట్ లేదు. GHMC హ్యాస్ టు మెయింటైన్ దట్. రైట్. లేదు, లేదా మినిస్ట్రీ ఆఫ్ వాటర్ రిసోర్సెస్ అంటే తెలంగాణకు సంబంధించి నీటిపారుదల శాఖ అది మెయింటైన్ చేయాలి. వాళ్ళ దగ్గర లేదు, GHMC దగ్గర లేదు. వాస్తవంగా ఏంటంటే నిజాం రికార్డ్స్ నుంచి కనుక వెరిఫై చేసుకుంటూ వస్తే 7th నిజాం నుంచి కనుక చూస్తే 1300 ట్యాంక్స్ అండి. వాళ్ళు భారతదేశంలో విలీనమయ్యే సమయానికి 1300 ట్యాంక్స్ ఉన్నాయి. అవి కూడా ఈరోజు గండిపేట ఉంది చూడండి, అంటే మనకి విజిబుల్గా కనిపిస్తున్నట్లు గండిపేట కొంచెం విశాలమైన చెరువు, పెద్ద చెరువు, అటువంటివి ఆ మాత్రం విస్తీర్ణంలో 1300 ఉన్నాయి అంటున్నారు, ఉండేవి అంటున్నారు. బట్ ఇప్పుడు ఎంత ఉన్నాయో తెలియదు. నేను అంటుంది ఏంటంటే ఇప్పుడు నేనే ఉన్నానండి, ఒక ఆర్డినరీ పర్సన్. నేను ఒక చోట ఎక్కడన్నా స్థలం కొనుక్కుంటాను. స్థలం కొనుక్కున్నప్పుడు ఆ స్థలము నాలా కిందకు వస్తుందా, లేకపోతే అక్కడ ఏమన్నా చెరువు ఉందా, ఉన్న చెరువుని పూడ్చారా, FTL జోన్లోకి వచ్చిందా, బఫర్ జోన్లోకి వచ్చిందా అనేది కొనేవాళ్ళకి ఎలా తెలుస్తుంది చెప్పండి. ఇప్పుడు నేను చూసుకునేది ఏంటి, ఒక స్థలం ఒక యావరేజ్ పర్సన్ ఎవరైనా వెళ్ళి చూసేటప్పుడు నాకు రోడ్ యాక్సెస్ ఉందా, ఇది HMDA పర్మిట్ ఉందా, ఇక్కడ సివేజ్ ఇది ఉంటుందా, కరెంట్ వస్తుందా, రేపు నాకు దగ్గరలో ఫెసిలిటీస్ ఉన్నాయా, నా పిల్లలకి స్కూల్ ఉందా, లేకపోతే హాస్పిటల్ యాక్సెస్ ఉందా, నా వర్క్కి ఎంత దూరం, ఇవి చూసే కదా కొనుక్కుంటారు ఎవరైనా ఒక యావరేజ్ సామాన్య పర్సన్. అవునా కదా? ఎక్కడా మీరు ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా కొనుక్కొని సామాన్యమైన మధ్యతరగతి వాళ్ళ ఎర్నింగ్స్ అంతా పెట్టుకొని వాళ్ళకి ఇల్లని ఫామ్ చేసుకొని ఆ ఇంట్లో వాళ్ళ పిల్లల్ని రైజ్ చేసుకొని రేపు ఈ ఆస్తి నేను నా పిల్లలకి ఇస్తాను, లేకపోతే నేను ఉన్న రోజులు నాకు సెక్యూరిటీ అనే ఒక ఆలోచనలో ఉన్న వాళ్ళ మీద ఇవాళ మీరు సడన్గా వచ్చి ఇది ఇల్లీగల్, ఇది మేము కొట్టేస్తాము, దీనికి కారణమైన మీకు పర్మిషన్స్ ఇచ్చిన అధికారుల మటుకు ఏమి చెయ్యం మేము, అప్పటి ప్రభుత్వాలని మేము ఎలాంటి అంటే విల్ నాట్ పుట్ ఎనీ కైండ్ ఆఫ్ బ్లేమ్ ఆర్ రెస్పాన్సిబిలిటీ ఆన్ దెమ్, కొనుక్కున్నందుకు ఇల్లు కట్టుకున్నందుకు మటుకు మీరు యూ హ్యావ్ టు సఫర్ అనే విధంగా వెళ్ళటం ఎంతవరకు న్యాయం? నా క్వశ్చన్ అది. ఇప్పుడు ఇక్కడ 2 తరహా ప్రజలు ఉంటారండి. బాగా కడుపు నిండిన వాడు ఒక వర్గం అవుతారు. ఇప్పుడు బాగా మల్టిపుల్ ఆస్తులుండి ఎక్కడో సరదాగా నువ్వు ఒక FTL జోన్లోనో బఫర్ జోన్లోనో ఒక చెరువు పక్కన ఆ చెరువు వ్యూ కోసం ఒక గెస్ట్ హౌస్లా కట్టుకునే వాళ్ళు ఉంటారు. వాళ్ళది కూల్చేశారనుకోండి, వాళ్ళు ఇబ్బంది పడేది పెద్దగా ఏమి ఉండదు, వాళ్ళకి ఆస్తి నష్టం మాత్రమే కదా.
అలా కాకుండా ఒక 50-60 గజాలు ఆక్యుపై చేసుకోనో లేదా కొనుక్కోనో ఒక ఇల్లు కట్టుకొని, లేదు ఒక ఫ్లాట్స్, ఇప్పుడు మీరు కుత్బుల్లాపూర్ వైపు, ప్రగతి నగర్ వైపు, నిజాంపేట వైపు వెళ్ళండి, అక్కడ అందరూ కూడా ఎఫ్టీఎల్ జోన్లో ఉన్న వాటిని కొనుక్కున్నారు వాళ్ళకి తెలియక. కొనుక్కున్న తర్వాత అది ఎఫ్టీఎల్ జోన్ అంటే ఏంటో కూడా తెలియకుండా ఇది ఏంటి అసలు అని ఎంక్వైరీ చేసిన వాళ్ళు కూడా తెలుసు నాకు. కాకపోతే అక్కడ ఏంటంటే బిల్డర్సు, డెవలపర్సు, ల్యాండ్ ఓనర్సు, అక్కడున్న రాజకీయ పార్టీలు, అన్ని రాజకీయ పార్టీలు, నేను అధికార పార్టీని ఒక్కదాన్ని అంటలేదు, అన్ని రాజకీయ పార్టీలు అందరూ కలిసి చేసిన ప్రాబ్లం అది అక్కడ. సో ఇవాళ జస్ట్ కొనుక్కున్నందుకు వాళ్ళని ట్యాక్స్ చేస్తే ఎంతవరకు న్యాయమని నేను అడుగుతున్నాను. ఇప్పుడు మీరు చెప్తున్న సంఘటనలు మియాపూర్ నుంచి మొదలెడితే ఉన్నాయండి, నేను ఓన్లీ ఎగ్జాంపుల్గా అక్కడ చెప్పాను. బాచుపల్లి అండి, బాచుపల్లి ఓఆర్ఆర్ అవతల ఉండే జిహెచ్ఎంసీ ఎక్స్టెన్షన్. ఎందుకంటే కాకతీయ హిల్స్ మాదాపూర్లో కూడా ఉన్నాయండి ఇవి. మాదాపూర్ దీంట్లో మీకు మొత్తం నాళాల మీద కన్స్ట్రక్ట్ చేశారు. కొనుక్కున్నప్పుడు తెలియదు ఎవరికి అవి నాళాలని. ఈ వర్షాలు వచ్చేసి ఈ కుంటలు అవుతున్న టైంలో ఎందుకు ఇట్లా అని చెప్పి చూసుకుంటే అప్పుడు తెలుస్తోంది చాలామందికి. కానీ దట్స్ టూ లేట్, ఎందుకంటే వాళ్ళ లైఫ్ టైం సేవింగ్స్ పెట్టి కొనుక్కుంటారు వాళ్ళు ఏం చేయాలి. సో ఇక్కడ మీరు ఈ మంచి పని చేయటం అనేది చాలా మంచిది, నేను అది డెఫినెట్గా ఒప్పుకుంటాను. కానీ ఇంత కాంప్లెక్స్ డెసిషన్ తీసుకునే ముందు రేవంత్ రెడ్డి గారు కూలంకషంగా అన్ని డైరెక్షన్స్ నుంచి కూడా ఆలోచించాలి. ఒక విధి విధానాలు అనేది ప్రకటించాలి. ఆయన అందరినీ కన్సల్ట్ చేసి, స్టేక్ హోల్డర్స్ ఉంటారు, ఎప్పుడైనా ఒక మేజర్ డెసిషన్ గవర్నమెంట్ తీసుకునేటప్పుడు స్టేక్ హోల్డర్స్ అందరినీ కూడా కన్సల్ట్ చేయాలి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ రియల్ ఎస్టేట్ వాళ్ళని, ల్యాండ్ ఓనర్స్ని, కొనుక్కున్న వాళ్ళని అందరినీ కన్సల్ట్ చేసి లీగల్ ఎక్స్పర్ట్స్ని తీసుకొని ఇది ఎట్లా ఏంటి అనేది చూడాలి. అట్లాగే ఇప్పుడు మీరు గమనిస్తే హైడ్రాకి ఎలాంటి లీగల్ శాంటిటీ లేదు. హైడ్రా లాంటి ఒక సంస్థకి ఒక ఐపీఎస్ ఆఫీసర్ని మీరు వేశారు, అతని కింద ఒక 2200 మంది స్టాఫ్ని ఇచ్చారు, బుల్డోజర్స్ని ఇచ్చారు, పంపిస్తున్నారు మీరు. కానీ లీగల్గా ఏంటి శాంక్టిటీ? లెజిస్లేచర్ అప్రూవ్ చేసిందా? మీరైనా జ్యుడిషియల్ అధికారాలు ఇచ్చారా వాళ్ళకి? ఏమీ లేదు కదా. ఇప్పుడు ప్రతి దానికి మళ్ళీ కోర్టుకు వెళ్తున్నారు కదా అందరూ. మీకు దాదాపు 14,200 స్ట్రక్చర్స్ ఉన్నాయండి డిమాలిష్ చేయవలసినవి. 14,200 స్ట్రక్చర్స్ అంటే వీళ్ళలో ఎంతమంది కోర్టుకు వెళ్తారు చెప్పండి? ఇప్పుడు ఒక్కొక్క స్ట్రక్చర్లో, ఇప్పుడు ఒక స్ట్రక్చర్లో ఒక 200 ఫ్లాట్స్ ఉన్నాయనుకోండి, ప్రతి ఫ్లాట్ ఓనర్ వెళ్తాడు కదా. సో నేను అనేది ఏంటంటే మీరు ఇంత లీగల్ మెస్ అవుతుందనేది మీకు అవగాహన లేని వాళ్ళేం కాదు కదా. అంటే ఇప్పుడు స్వయంగా అనేది ఏంటి, ప్రభుత్వం ఒక మంచి పని చేస్తున్నప్పటికీ ఆ చేస్తున్న సంస్థకి ఎటువంటి లెగాలిటీ లేదు, చట్టబద్ధత లేదు. కాబట్టి దాన్ని సవాల్ చేస్తే కోర్టు ఏముంటుంది, కోర్టుకు కావాల్సింది చట్టం ఏం చెప్తుందని చూస్తుంది. ధర్మం వేరు, న్యాయం వేరు. ఎస్, ధర్మం ఏంటి? ధర్మం ఏంటంటే కొన్ని వర్గాలని, దాడిత పీడిత వర్గాలని, మధ్యతరగతి దిగువ మధ్యతరగతి వర్గాలని వాళ్ళకి ఏమి ఇబ్బంది కలగకుండా చూసుకోవటం. న్యాయం కానీ చట్టం కానీ ఏం చెబుతున్నాయి, ఎవరైనా సరే దాని ముందు ఒకటే. బట్ పిడుక్కి బియ్యాన్ని ఒకటే మంత్రం వేయలేరు కదా ఇక్కడ. ఇప్పుడు హైకోర్టు ఒక మంచి ప్రశ్న అడిగింది, 1,00,000 అక్రమ నిర్మాణాలు ఉన్నాయి, వాళ్ళందరికీ నోటీసులు ఇస్తారా? ఎప్పటికి అవ్వాలి అది? అసలు ఓల్డ్ సిటీలోకి వెంచర్ చేసే ధైర్యం ప్రభుత్వ యంత్రాంగానికి ఉంది అసలు? ఎందుకంటే ఇప్పుడు ఓవైసీ కాలేజెస్ ఉన్నాయి, ఎక్కడ ఉన్నాయండి? వాటర్ బాడీ మధ్యలో ఉన్నాయి. మీరు గూగుల్ మ్యాప్ చూడండి, వాటర్ బాడీ మధ్యలో ఉంటాయి అవి. ఇంత ఎందుకండి? జలవిహార్ ఎక్కడ ఉందండి? జలవిహార్ ఎవరండి అది లీజ్కి ఇచ్చింది? గవర్నమెంట్ లీజ్కి ఇచ్చింది ప్రైవేట్ వాళ్ళకి. ప్రైవేట్ వాళ్ళకి గవర్నమెంట్ లీజ్కి ఇచ్చింది. ఇవాళ జలవిహార్ కొట్టేస్తారా? అంటే ప్రభుత్వం తప్పని ఒప్పుకుంటున్నట్టే కదా. మీ సెక్రటేరియట్ ఇవన్నీ ఎక్కడున్నాయండి? ఎక్కడున్నాయి చెప్పండి మీరు? నెక్లెస్ రోడ్ మొత్తం ఈ విధంగా చూస్తే నెక్లెస్ రోడ్ మొత్తం కొట్టేసేయాలి ఫస్ట్. ఇక్కడ ప్రభుత్వం పూడ్చిన చెరువులు ఉన్నాయి. ప్రభుత్వం ఎందుకు పూడ్చింది చెరువులు? చెరువులు అంత ఇంపార్టెంట్ అనుకున్నప్పుడు స్వయంగా ప్రభుత్వం పూడ్చిన చెరువులు ఎన్ని? అట్లాగే 61% ఇవాళ నేషనల్ సెన్సింగ్ సెంటర్ ప్రకటించింది. 61% మాయమైపోయాయి ట్విన్ సిటీస్లోని. మరి 61% మాయమైపోతుంటే ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఏం చేస్తున్నారు? జిహెచ్ఎంసీ వాళ్ళు ఏం చేస్తున్నారు? కన్సర్న్ మినిస్ట్రీస్ ఏం చేస్తున్నాయి? అప్పటి ముఖ్యమంత్రులు ఏం చేస్తున్నారు? వీళ్ళు ఎంత కన్ఫ్యూజన్లో ఉన్నారంటే 111 జీవో ఏమో కేసీఆర్ గారు నేను తీసేస్తానని చెప్పాడు, ఈయన వచ్చి కాదు అలాగే ఉంచుతానంటాడు. ఈ మధ్యలో ఆయన నేను తీసేస్తానన్న టైంలో చాలామంది కట్టుకున్నారు 111 జీవోలో కోట్లు వెచ్చించి. మరి వాళ్ళ పరిస్థితి ఏంటి? అంటే ఒక్కొక్క చీఫ్ మినిస్టర్ వచ్చినప్పుడు ఒక్కొక్క విధానాన్ని ప్రకటిస్తే అది కన్ఫ్యూజింగ్గా ఉండదా? జస్ట్ బికాజ్ ఆఫ్ నాట్ హ్యావింగ్ లెగాలిటీ హైడ్రాని ఓవైసీ బ్రదర్సే క్వశ్చన్ చేస్తున్నారు. ఇప్పుడు ఎవరైనా క్వశ్చన్ చేస్తే దాన్ని వదిలేయాల్సిన పరిస్థితి.
ఇప్పుడు అలాంటప్పుడు బయట పిక్చరే వస్తుంది, నాగార్జున ఒక్కడే అన్యాయం అయిపోయాడా అని వస్తుంది. అంటే అది నేను ఒక లేయర్, క్రీమీ లేయర్ సెక్షన్స్లో. వేరాజ్ బిలో పవర్టీ లైన్ సెక్షన్స్ వాళ్ళకి జరిగిన అన్యాయం గురించి ఎవరు మాట్లాడతారు? వాళ్ళు ఇల్లు వాకిళ్ళు కోల్పోయి 50 గజాలు 100 గజాలు ఇల్లు వాకిళ్ళు కోల్పోయి. నాగార్జున ఒక్కడే కాదండి, నాగార్జున ఒక్కడే కాదు, 43 ఎకరాలు స్వాధీనం చేసుకున్నారు. నాగార్జున ఒక్కడే కాదు, పల్లం రాజు గారి బ్రదర్ది ఒకటి ఇదైంది, కావేరీ సీట్స్ చాలా మంది ఇచ్చేసారులేండి. వి కెనాట్ సే ఓన్లీ నాగార్జునని ఇచ్చేసారని ఏం కాదు. పర్టికులర్గా ఉన్న వాళ్ళలో టార్గెట్ చేశారా, లేకపోతే అది ఎప్పటి నుంచో పెండింగ్లో ఉంది కాబట్టి ఫస్ట్ టార్గెట్ అదైందా? ప్రాబబ్లీ ఫస్ట్ టార్గెట్ అదే అయ్యి ఉంటుంది. కానీ బట్ ఐ డోంట్ థింక్ అట్లీస్ట్ ఐ వుడ్ లైక్ టు బిలీవ్ దట్ రేవంత్ రెడ్డి గారు ఏదో పర్సనల్గా టార్గెట్ చేస్తున్నారని నేను అనుకోవటం లేదు. ఆయన ఒక మంచి ఆలోచనతోనే వెళ్తున్నట్టుగా అనిపిస్తుంది. కాకపోతే ఏంటంటే బీయింగ్ ఎ రియల్ ఎస్టేట్ పర్సన్ హిమ్సెల్ఫ్, ఆయన అంటారు రియల్ ఎస్టేట్ గురించి నాకు తెలిసినంత ఎవరికి తెలియదు అని. మరి అంత తెలిసిన వ్యక్తి ఈ రియల్ ఎస్టేట్ మీద ఎంతమంది ఆధారపడి ఉన్నారు, ఎలాంటి కాంప్లికేషన్స్ వస్తాయి ఈ హైడ్రా వల్ల అనేది ఆయనకి తెలవకుండానే దిగారా అనేది నా క్వశ్చన్. ఇప్పుడు నువ్వు చేయటం మంచి పని, బట్ హైడ్రాకి నువ్వు ఇచ్చిన అధికారాలు ఓకే, బట్ అధికారాలకు కూడా నువ్వు లీగల్ శాంక్టిటీ కల్పించాలి. అది జ్యుడిషియలా సెమీ జ్యుడిషియలా? ఇవాళ ఎవరైనా ఇప్పుడు నా ఇల్లు కొట్టేద్దామని ఎవరైనా వచ్చారండి, ఫస్ట్ మనం ఏం అడుగుతాం, నీకున్న అధికారం ఏంటి చూపించు అంటాం. లేదు నన్ను ఫలానా వాళ్ళు పంపించారు నాకు అధికారం ఉందంటే అట్లా కాదు కదా. లీగల్గా ఏంటి నీకు, వాట్ ఈజ్ యువర్ లీగల్ అథారిటీ అనేది అడుగుతాం కదా మనము. లేకపోతే నేను కోర్టుకు వెళ్తాను కదా నా ప్రాపర్టీని ప్రొటెక్ట్ చేయమని. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడే ఫాల్ట్ చేసినట్టుగా నాకు అనిపిస్తుంది. ద వే ఇట్ వాజ్ డిజైన్డ్ కరెక్ట్గానే డిజైన్ చేశారు, కానీ దానికి పవర్ క్రియేట్ చేయడంలో క్వశ్చన్ చేయకుండా అక్కడెక్కడో ఫెయిల్ అయ్యారు. అన్నిటికన్నా ముఖ్యమైనది క్యాబినెట్ హస్ టు టేక్ ఎ కాల్ కదండి. క్యాబినెట్ కాల్ తీసుకోవాలి, లెజిస్లేచర్ లో ప్రవేశపెట్టాలి, దాని ముందు చర్చ పెట్టాలి, అసెంబ్లీలో చర్చ పెట్టాలి, అవసరమైతే అసెంబ్లీలోనే కాదండి స్టేక్ హోల్డర్స్ తో కూడా పెట్టాలి, ప్రజలందరితోటి పెట్టాలి. ఎందుకంటే స్టేక్ హోల్డర్స్ కైండ్ ఆఫ్ రిఫరెండమ్ నీడ్స్ టు బి క్యారీడ్ అవుట్. yes దాని అంటే అంత పెద్ద మాట అనలేము కానీ ఖచ్చితంగా ప్రజాభిప్రాయ సేకరణ అయితే చేస్తాం. మన దగ్గర రెఫరెండమ్ సిస్టమ్ లేదు. పెద్ద పెద్ద ఫ్యాక్టరీలు కర్మాగారాలు నిర్మించేప్పుడు ప్రజాభిప్రాయానికి సంబంధించి 3 దఫాలు నోటీసులు ఇస్తారు, 4వ దఫా గ్రామసభ పెడతారు. పెట్టినప్పుడు అభ్యంతరాలు ఏమన్నా ఉంటే మళ్ళీ దాని మీద డిస్కస్ చేస్తారు. ఫైనల్ కాలు 5th ఫేజ్లో తీసుకుంటారు. అటువంటివేవి ఇక్కడ జరగలేదు. జరగకపోవటం వల్ల ఎక్కువ నష్టపోతుంది బిలో పావర్టీ లైన్ పీపులే అనే మాటను వస్తుంది. పీజీఆర్ ఉన్నారు, ఆయన పేరుతోటి ఆయన అప్పట్లో ఇప్పించిందంటే 50 గజాలు 60 గజాలు ఇల్లు కట్టుకున్నాడు. కొన్ని లక్షల మంది ఈరోజు నిరాశ్రయులయ్యే పరిస్థితి. ఎక్కడా నేను చెప్పేది ఎఫ్టీఎల్ పరిధికి లోబడే, బయట ఇంకా చాలా ఉండుంటాయి. ఎఫ్టీఎల్ పరిధికి లోబడి చెరువు గట్లెంబడి అట్లా కట్టుకొని ఈ 1300 చెరువులు, కాప్రా చెరువు అయితే అసలు లేదు. మీకు జాగ్రత్తగా చూస్తే ఎప్పుడో ఎన్టీఆర్ గారి మూవీలో ఉండి దానవీర సొరకన్న షూటింగ్ అంతా చుట్టుపక్కల జరిగిన పెద్ద చెరువు కనిపించి ఇప్పుడు లేదు అక్కడ. అవన్నీ నిర్మాణం చాలా బతుకమ్మకుంటా సో ఇవన్నీ నిజంగా ఆయన రిస్టోర్ చేయాలంటే 5 ఏళ్ల కాల పరిమితి ఆయనకి సరిపోదు. కానీ ఒక మంచి ఇనిషియేషన్ ఆయన తీసుకున్నారు, మంచి అది నడవాలి. ఆలోచన మంచిదండి, ఆచరణ కూడా సాధ్యమే. కాకపోతే ఆయన దాన్ని కొంచెం నీట్గా చేస్తుంటే బాగుండేదని నా ఉద్దేశం. అందరితో మాట్లాడి స్లమ్స్లో ఉండే వాళ్ళని రిహాబిలిటేట్ చేయాలి. అవును. అండ్ బిలో పావర్టీ లైన్ కోసం కట్టిన ఇందిరమ్మ ఇల్లు లాంటివి ఉంటాయి, వాళ్ళందరికీ ప్రత్యామ్నాయం చూపించాలి. ఇన్ని చేయాలంటే గవర్నమెంట్ దగ్గర డబ్బులు ఉండాలి. ఆ డబ్బులు లేకనే ఫండ్స్ నుంచి డైవర్షన్ కోసం ఈ కార్యక్రమం మొదలెట్టారు. జనం అందరూ దీని మీద దృష్టి పెడతారు. ఎలాగో ఆయన కొన్ని హామీలు ఇచ్చారు కదా ఆయన ఎలక్షన్స్ ముందర, వాటిలో కొన్ని పూర్తి చేయాలంటే కేవలం ఈ ఫైనాన్సెస్ లేక ఇబ్బంది పడుతున్నారు. ఇట్స్ అ డైవర్షన్ ప్రోగ్రామ్ అని ఇంకొక మాట అనిపిస్తుంది. నిజంగా మీరు అది డైవర్షన్ ప్రోగ్రామ్ అనుకుంటున్నారు? డైవర్షన్ ప్రోగ్రామ్ అని ఇప్పుడే అనలేనండి నేను, కాకపోతే అలా చేయకూడదని కోరుకుంటున్నాను. డెఫినెట్గా సమస్యల మీద కానివ్వండి, లేదు ప్రజలు ఎదుర్కొంటున్న రోజువారీ ఇబ్బందులు, వారికి మీరు చేసిన ప్రామిస్ either బిఫోర్ ఎలక్షన్ ఆర్ ఆఫ్టర్ ఎలక్షన్ మీరు చేసిన ప్రామిస్లు, రుణమాఫీ ఇలాంటివి చాలా ఉన్నాయి వాళ్ళు చేసిన ప్రామిస్లు. అవేవి డైవర్ట్ అవ్వకుండా, వాటి మీద అటెన్షన్ తగ్గకుండా ఇది ప్యారలల్గా ఈ ప్రాసెస్ నడవాలి. హైడ్రా అనేది ఏదో ఓవర్ నైట్ చేయటము, ఒక వారం రోజుల్లో నెల రోజుల్లో పనిచేస్తున్న తర్వాత కామ్గా ఉంటుంది అనేది కాదు. హైడ్రా అనేది కంటిన్యూస్ ప్రాసెస్. ఒకసారి క్రియేట్ అయిన తర్వాత ఏ గవర్నమెంట్ వచ్చినా కూడా హైడ్రా కంటిన్యూ అవుతుంది, కంటిన్యూ అవ్వాలని కూడా కోరుకుంటున్నాను. కాకపోతే నేను అనేది ఏంటంటే ఆలోచన మంచిది, కానీ ఆచరణలో ఏవైతే ప్రాబ్లమ్స్ వస్తాయి అని మనం అనుకుంటున్నామో వాటన్నిటికి కూడా తగ్గ నివారణోపాయాలు కూడా చూసుకోవాల్సిన బాధ్యత రేవంత్ రెడ్డి గారి మీద ఉంటుంది, ఆయన లీగల్ టీం మీద, ఆయన మీద. అంతేకాని ఇదేదో ఒక సెన్సేషన్ క్రియేట్ చేద్దాము, ఆ సెన్సేషన్ ద్వారా మంచి పేరు తెచ్చుకొని మిగతా వాటి మీద ఉన్న ఇదంతా కూడా పక్కదోవ పట్టిద్దామనే ఆలోచన మటుకు చేయకూడదు. అలాగే పేదవాళ్ళకి ఆల్టర్నేట్ హౌసింగ్ అరేంజ్ చేసి అప్పుడు వాళ్ళ జోలికి వెళ్ళండి. ఎందుకంటే వాళ్ళని ఉన్న పళంగా వాళ్ళని నిరాశ్రయులు చేస్తే అది మీకు మంచిది కాదు, మీకు మంచి పేరు కూడా రాదు దానివల్ల.
డెఫినెట్గా వాళ్ళు చాలా ఇబ్బంది పడతారు, పేద వర్గాల వాళ్ళు. సో దయచేసి వాళ్ళ మీద వేరే విధంగా చేయండి. అట్లాగే మిడిల్ క్లాస్ వాళ్ళకు కూడా వాళ్ళు ఆల్టర్నేట్గా, ఇప్పుడు వాళ్ళు కొట్టేస్తున్నారు అనుకోండి, వాళ్ళకి ఆల్టర్నేట్గా ఎక్కడన్నా వాళ్ళకి స్థలం ఇవ్వడమో ఏదో సంథింగ్ యూ హ్యావ్ టు కంపెన్సేట్ వాళ్ళకి. అంతేగాని వచ్చేసి కూలగొట్టేస్తాము, మీ హార్డ్ అండ్ లైఫ్ సేవింగ్స్ అన్నీ పోతాయి, మేమేం చెయ్యము, మీరేం చేయడానికి లేదు అంటే ఇవాళ రేపు వాళ్ళు కోర్టులకు వెళ్ళటానికి కూడా, ఈవెన్ కోర్టు మెట్లు ఎక్కడానికి కూడా చాలా ఖర్చు, చాలామందికి చాలా వ్యయ ప్రయాసాలు ఉంటాయి దాంట్లో. సో దయచేసి ఇది కొంచెం మానవతా దృష్టితో కూడా ఆలోచించాల్సిన అవసరం నిర్ణయం వెలువడితే ఒక సగటు మధ్యతరగతి కొన్ని ప్రభుత్వ ఉద్యోగం ప్రైవేట్ ఉద్యోగం చేసుకుంటున్న వాళ్ళ ఒక్కసారి వాళ్ళ ప్రాణాలు ఒకసారి ఆగిపోయే ప్రమాదం కూడా కనిపిస్తుంది. ఎందుకంటే హఠాత్తుగా రేపు పొద్దున ఒకటి గమనించండి, రాబోతున్నారు అనగానే రిటైర్మెంట్కి దగ్గర ఉన్న పరిస్థితి ఏంటి ఊహించండి. కాదండి, మీరు ఒకటి గమనించండి, ఫ్లాట్స్ కొనుక్కున్న వాళ్ళు కానివ్వండి, కొనుక్కున్న తర్వాత కానీ చాలా మందికి బ్యాంక్ లోన్స్ ఉంటాయి, ఇళ్ల మీద కానీ అది కానీ. బ్యాంకులు ఊరుకుంటారా? పోనీ ఇట్లా మీరు పడేస్తుంటే కాదు కదా. సో ఇట్స్ అ వెరీ కాంప్లెక్స్ డెసిషన్, అంత ఈజీ కాదు రేవంత్ రెడ్డి గారికి కూడా ఇది అమలు చేయటం. ఏదో ఫస్ట్లో కొన్ని చేయొచ్చు, నేను అన్నట్టుగా మీరు అన్నట్టుగా క్రీమీ లేయర్ వైపు వెళ్తే పెద్ద ఇబ్బంది రాకపోవచ్చేమో కానీ, బట్ ఆర్డినరీ మిడిల్ క్లాస్ పీపుల్ కానివ్వండి, బాగా లోవర్ మిడిల్ క్లాస్ వాళ్ళు కానీ వాళ్ళకి చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఇది. ఇది ప్రజలు ఇవాళ సమర్థిస్తున్నారు, కానీ రేపు ఇదే ప్రజలు తిడతారు కూడా. ఇవాళ చాలా సమర్థిస్తున్నారు, ఎందుకంటే ఇప్పుడు కనిపించేవన్నీ ఓన్లీ ఫామ్ హౌస్ల జోలికి వెళ్తున్నారు ఎక్కువ భాగం. బట్ ఇళ్ల మీదకి వచ్చినప్పుడు కదా ఉంటుంది, ఇప్పుడు రెసిడెన్షియల్ కాంప్లెక్స్లు, అపార్ట్మెంట్ కాంప్లెక్స్లు, వాటి జోలికి వచ్చినప్పుడు డెఫినెట్గా మిడిల్ క్లాస్ అండ్ లోవర్ మిడిల్ క్లాస్ దే విల్ నాట్ అప్రిషియేట్ ఇట్. ఈ హైడ్రా కూల్చివేతల మీద ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ఎట్టి పరిస్థితుల్లో ఎలాంటి ఒత్తిళ్ళకి తలొగ్గేది లేదు, ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అంటే ఒత్తిళ్ళకి కేర్ ఆఫ్ అడ్రస్ అది, ఎక్కడో నేషనల్ హెడ్ క్వార్టర్స్ నుంచి ఆయన మీద ఒత్తిడి అయినా కూడా తలొగ్గేది లేదని చెబుతూ ఉన్నారు. మరోపక్క ఆయన సొంత సోదరుడు తిరుపతి రెడ్డి గారి ఇంటికి కూడా నోటీసులు వెళ్ళాయి, వన్ మంత్ గడువు ఇచ్చారు. ఆయన ఇద్దరు దాన్ని ఆయనంతటా ఆయన కూల్ చేసుకుంటే ఒకేలాగా వీళ్ళు కూల్ చేస్తారు. సో ఎక్కడా మేము ఎవరిని ఉపేక్షించట్లేదని. మరోపక్క కొత్త వివాదం తెర మీదకి వచ్చింది. అంటే సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ గారు అయితే ఈ నాగార్జున గారి కన్వెన్షన్కి 10 ఏళ్ల పాటు అద్దె వసూలు చేయాలంటూ ఆయన తెర మీద తీసుకొచ్చారు. ఇదేదో హఠాత్తుగా మీరు ఇందాక మనం కలకత్తా ఇన్సిడెంట్ గురించి మాట్లాడినప్పుడు కమ్యూనిస్టులు ఎక్కడ కనబట్టలేదు అనుకున్నారు, కానీ ఇక్కడ వచ్చేసారు, హైడ్రా దగ్గరికి వచ్చేప్పటికి వచ్చేసారు. ఎందుకంటే కమ్యూనిస్టుల ఫస్ట్ టార్గెట్ వాస్తవంగా వాళ్ళు చేయాల్సిన చాలా పని జనార్దన్ పీజీఆర్ గారు చేశారు. వాళ్ళ స్థానం కన్నా ఆయనే ఆక్యుపై చేసుకొని పేదలకి ఆయన మన మధ్య లేరు ప్రస్తుతం, బట్ తలుచుకోవాలి. ఈరోజు నగరంలో ఈ ట్విన్ సిటీస్లో ఇన్ని లక్షల మంది బిలో పావర్టీ లైన్ పీపుల్ ఎంతో కొంత 40 గజాల్లోనే 50 గజాల్లో ఇల్లు కట్టుకుని వస్తున్నాడు పీజీఆర్. అది ఎందుకంటే ఆయన కాన్స్టిట్యున్సీ కూడా చాలా పెద్దది, ఖైరతాబాద్ ఎక్కడెక్కడో అంటే ఇంకో రాష్ట్రాన్ని టచ్ చేసిన పెద్ద కాన్స్టిట్యున్సీ ఆ రోజుల్లో, ఇప్పుడంటే డివైడ్ అయింది. సో ఇప్పుడు వీళ్ళందరి పరిస్థితి ఏంటి? నేను అదే చెప్తున్నాను కదా, పేదవాళ్ళు డెఫినెట్గా వాళ్ళు ఆ రోజుల్లో పీజీఆర్ గారి దీనివల్ల కొంత ల్యాండ్ 50 yards 60 yards మీరు అన్నట్టుగా ఆక్యుపై చేసుకొని కట్టుకున్నారు. వాటికి ఎలాంటి వాళ్ళకి పర్మిషన్స్ లేవు, అట్లానే వాళ్ళకి పట్టాలు కొన్ని చోట్ల పట్టాలు వచ్చాయి, కానీ చాలా వరకు పట్టాలు లేని ల్యాండ్స్ ఇవన్నీ కూడా. వాటి జోలికి వెళ్లే ముందు ఆల్టర్నేట్ హౌసింగ్ అనేది అరేంజ్ చేయాల్సిన బాధ్యత ముఖ్యమంత్రి మీదే ఉంటుంది, ప్రభుత్వం మీదే ఉంటుంది. సో అది అరేంజ్ చేయకుండా ఉన్న పళంగా వాళ్ళ మీద పడిపోయి ఆ ఇళ్ళు లోంచి వాళ్ళని పంపించేసి ఆ ఇళ్ళు నేలమట్టం చేస్తే వాళ్ళు ఓవర్ నైట్ నిరాశ్రయులు అవుతారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది దానివల్ల వాళ్ళు చాలా ఇబ్బంది పడతారు, అండ్ మంచిది కూడా కాదు ప్రభుత్వానికి, ఏ ప్రభుత్వానికి మంచిది కాదు అలాంటి బిహేవియర్. ఎప్పుడు కూడా మనది వెల్ఫేర్ స్టేట్, సో వీ హ్యావ్ టు ఫస్ట్ థింక్ ఆఫ్ ది డౌన్ ట్రాడన్ పీపుల్ ఫస్ట్. లోవర్ మిడిల్ క్లాస్ వాళ్ళ జోలికి వెళ్లే ముందు వాళ్ళకి ఆల్టర్నేట్గా అరేంజ్ చేసి కానీ వెళ్ళటానికి వీలుండదు ఎవరికైనా కూడా. అండ్ ఐ డోంట్ థింక్ ఎనీ న్యాయస్థానాలు కానీ ఎవరు కూడా దాన్ని సపోర్ట్ చేయరు. ఇంకో 3 కీలకమైన అంశాలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాట్లాడారు. హైడ్రా కూల్చివేతలకి పార్టీలో చేరికలకి సంబంధం లేదు, పార్టీ విధానాలు నచ్చి ఎవరు వచ్చినా సరే చేర్చుకుంటాం, ఆ ఎవరు వచ్చినా విత్ ఇన్ కోర్ట్స్, అంటే వాళ్ళ మీద కేసులు ఏమన్నా ఉన్నా వాళ్ళు వచ్చినా చేర్చుకుంటారా, లేకపోతే వాళ్ళ కేసుల నుంచి బయటపడి మేము కేసులు ఏం లేవు ప్రస్తుతం మా మీద పూర్తి ఏంటి పులిగడిగిన ముచ్చలాగా ఉన్నామంటే చేర్చుకుంటారా. అలాగే ఇంకొకటి కవిత గారి బెయిల్ మీద మాట్లాడుతూ ఇది బీఆర్ఎస్ కాంగ్రెస్ ఒప్పందం వల్లే ఇది సాధ్యమైంది, బీజేపీ ఒప్పందం వల్లే ఇది సాధ్యమైంది. నిజంగా మీ పార్టీకిను బీఆర్ఎస్కి అండర్స్టాండింగ్ ఉందండి? నాన్ సెన్స్ అండి, ఏదో ఒకటి అనాలి మాట్లాడతారు. అట్లా అనుకుంటే మరి రాహుల్ గాంధీ గారికి సోనియా గాంధీ గారికి బెయిల్ వచ్చింది, మేము వాళ్ళతో కాంప్రమైజ్ అయినట్ట?
ఏమో అయ్యారేమో, అదే కదా వాళ్ళ డౌట్. నాన్ సెన్స్ అండి. పని పాట లేకుండా ఏదో ఒకటి వీళ్ళు బ్లేమింగ్ ఏమన్నమాట, ఏదో ఒకటి విషయాన్ని పక్కదారి పట్టించడానికి ఏదో ఒకటి మాట్లాడతారు. సి బెయిల్ అనేది ప్రతి మనిషికి ఒక హక్కు అండి, అది లీగల్ టెనెట్ మీకు తెలుసు. ఇప్పుడు మరి అంటే కవిత ఆవిడ వచ్చారు, ఆల్రెడీ హైదరాబాద్ చేరుకున్నారు. బెయిల్ ఈజ్ ద రూల్ అండ్ జైల్ అనేది ఎక్సెప్షన్ ఎవరికైనా కూడా. సో ఆవిడ 5.5 నెలలు ఉంది ఆ కేసులో. మిగతా వాళ్ళకి కూడా వస్తున్నాయి బెయిల్స్, ఆప్ వాళ్ళకి వచ్చాయి, ఈమెకి వచ్చింది. అది ఒక క్రమంలో జరిగిపోయిన లీగల్ ప్రాసెస్. కానీ సుప్రీంకోర్టు జడ్జెస్ని ఇన్ఫ్లుయెన్స్ చేసే స్థాయి ఎవరికి ఉండదు, ఇన్ఫ్లుయెన్స్ చేయాల్సిన అవసరం కూడా అంతకన్నా లేదు. వాట్ ఎవర్ ఇట్ ఈస్, ద ఫ్యాక్ట్స్ ఆఫ్ ద కేస్ విల్ స్పీక్ ఫర్ ఇట్ సెల్ఫ్. అండ్ ఆ ఇన్వెస్టిగేషన్ క్రమంలో ఏం జరగాలో జరుగుతుంది. అంతేకాని దాంట్లో ఒక పార్టీ ఇన్వాల్వ్ అయితే సుప్రీంకోర్టు జడ్జి ఇలా ఇస్తారు అలా ఇస్తారు అనేది నాన్ సెన్సికల్. అది పార్టీలో చేరికల గురించి కూడా ఆయన మాట్లాడారు రేవంత్ రెడ్డి గారు. ఏమని, మా విధానాలు నచ్చేవారని వస్తే చేర్చుకుంటాం, హైడ్రా కూల్చివేతలకి వీటికి భయపడిపోయి పెద్ద పెద్ద వాళ్ళందరూ ఇండస్ట్రీస్ నడుపుకునే వాళ్ళు, పెద్ద పెద్ద బిజినెస్ హౌసెస్ రిప్రజెంటేటివ్స్ వేరే పార్టీలు పెంచుకొని టీఆర్ఎస్ బీజేపీలో ఉన్న వాళ్ళందరూ కాంగ్రెస్లోకి చేరే అవకాశం ఉంది. దానికోసమే రేవంత్ రెడ్డి గారు ఈ స్కెచ్ వేశారు. మీరు నమ్ముతారా అంశం? అయ్యుండొచ్చు కూడా అండి, కానీ నేను ఐ డోంట్ లైక్ టు అట్రిబ్యూట్. అంటే కాలం సమాధానం చెప్తుంది దానికి, ఇప్పుడే వెంటనే అంటానికి వీల్లేదు. అట్లీస్ట్ బెనిఫిట్ ఆఫ్ డౌట్ ఇవ్వాల్సిన అవసరం అయితే ఉంది. ఒక మంచి కార్యక్రమం ఎవరు చేపట్టినా కూడా ముందే ఒక శంకలతో దీనివల్ల చేశారేమో దానివల్ల చేశారేమో అని నేను అనదలుచుకోలేదు. బట్ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం ఈ హైడ్రా అనేది ఎలా ప్రోగ్రెస్ అవుతుంది అనేది చూసి, వీళ్ళు చేసే కార్యక్రమాలు ఎట్లా ఇదవుతుందనేది చూసి అప్పుడు కానీ చెప్పలేమన్నమాట. ఎంతవరకు మీరు నమ్ముతారంటే, మీరు పార్లమెంట్ ఎలక్షన్స్ తర్వాత పెరుగుతున్న బీజేపీ గ్రాఫ్ను కట్టేలు చేయడం కోసం ఆయన హైడ్రాని తీసుకొచ్చారు. మల్టిపుల్ యాంగిల్స్ వస్తాయండి. అంటే మీకు ఒకటి గుర్తుపెట్టుకోండి, ఒక సంస్కరణ మొదలైందంటే, ఒక మార్పు మొదలైందంటే దానికి వచ్చే ప్రశంసల కన్నా దాని మీద వచ్చే వ్యతిరేకత ఎక్కువ ఉంటుంది. ఈ విషయంలో కూడా మల్టిపుల్ యాంగిల్స్లో దీన్ని విశ్లేషించే కార్యక్రమం ఈవెన్ నేషనల్ మీడియా చేస్తుంది. రేవంత్ రెడ్డి ఈరోజు హీ స్కోర్డ్ ఓవర్ బీజేపీ ఇన్ తెలంగాణ. ఏది పార్లమెంట్ ఎలక్షన్లో కొంత గ్రాఫ్ తగ్గింది కాంగ్రెస్కి, అయినా సరే ఇప్పుడు దీన్ని తీసుకొచ్చి మళ్ళీ జనం మనసు చొరకున్నాడు, ప్రజల హృదయాలు కొల్లగొట్టాడు. ఆయన రేపొద్దున మళ్ళీ నెక్స్ట్ ఎలక్షన్స్ టైంకి కాంగ్రెస్ని మరింత బలోపేతం చేస్తాడు. ఇప్పటి మాదిరి కాదు, బొటాబొటీ మెజారిటీ కాదు, స్పష్టమైన మెజారిటీతోటి గవర్నమెంట్ కాంగ్రెస్ ఫామ్ చేయడానికి, అప్పుడు ముఖ్యమంత్రి ఎవరు ఉంటారనేది కాంగ్రెస్ సజెషన్ నేను ఫామ్ చేయడానికి ఆయన వేసుకున్న వ్యూహంలో భాగమే ఫస్ట్ స్టెప్ హైడ్రా. సో మిమ్మల్ని అందరినీ, మిగిలిన పార్టీలని నోళ్లు ముయించే కార్యక్రమం రేవంత్ రెడ్డి చేస్తున్నారు. ఇది ఆయన సొంత ఎత్తుగడ, లేకపోతే పార్టీ వాళ్ళ నేషనల్ హెడ్ క్వార్టర్స్ ఏమైనా తీసుకున్న నిర్ణయం ప్రకారం ఆయన చేస్తున్నాడు? ఒక్క విషయం ఏంటంటే, నేను దీన్ని సంస్కరణగానే చూస్తున్నానండి. ఎందుకంటే ఎవరు ఒక మంచి ఆలోచన చేసినా, ఒక మంచి ఆచరణ అనుకున్నా కూడా మనం సమర్థించాల్సిన బాధ్యత ఉంటుంది ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళకు కూడా. కాకపోతే దాంట్లో ఆచరణ సాధ్యాలు ఏంటి, దాంట్లో ఏంటి ప్రాబ్లమ్స్ అనేది డిస్కస్ చేస్తాం. ఇక్కడ ఇది సంస్కరణగా ముందుకొస్తుందా, లేకపోతే ఆఫ్టర్ అ ఫ్యూ మంత్స్ మనకి ఇది ఒక భస్మాసుర హస్తంలాగా ఈయనకే తలనొప్పి వ్యవహారంగా మారబోతుందా అనేది నేను ఇందాక అన్నట్టుగా టైం విల్ టెల్ అస్. ఇంకొన్ని నెలలు గడిచిన తర్వాత కానీ హైడ్రాని ఎట్లా అంటే లీగల్గా ఎట్లా ప్రొసీడ్ అవుతారు, లీగల్గా ఎంత మెస్ అవ్వబోతుంది ఇది, అట్లాగే ఎవరి వెంట వెళ్తున్నారు, అంటే ఓన్లీ క్రీమీ లేయర్ వైపే ఉంటారా, లేకపోతే ఇట్లా మిడిల్ క్లాస్ లో మిడిల్ క్లాస్ వైపు వస్తారా, ఇవన్నీ కూడా చూడవలసిన విషయాలు. ఎందుకంటే నేను ఇందాక అన్నట్టుగా మీరు ద మినిట్ యూ అటాక్ లోవర్ మిడిల్ క్లాస్ అండ్ మిడిల్ క్లాస్ పీపుల్, ఇప్పుడున్న ఏదైతే పాజిటివ్ వైబ్స్ ఇన్ ద సొసైటీ కంప్లీట్గా మారిపోతుంది. ఒక్కసారి మీరు ఒక మిడిల్ క్లాస్ అపార్ట్మెంట్స్ కనుక కూల్చారనుకోండి, వెంటనే మీకు వైబ్ మారిపోతుంది. ఇప్పుడు ఎవరైతే పొగుడుతున్నారో అప్పుడు తిడతారు, అరే వాళ్ళు లైఫ్ లాంగ్ కష్టపడి సంపాదించుకున్న డబ్బులతో ఒక చిన్న ఫ్లాట్ కొనుక్కుంటే వెళ్ళి నేలమట్టం చేస్తారా అనే ఫీలింగ్ వస్తుంది. అట్లాగే పేదవాళ్ళని కనుక మీరు నిరాశ్రయులను చేశారనుకోండి ఓవర్ నైట్, వాళ్ళ ఇల్లు నేలమట్టం చేసి, అది మంచి పేరు రాదు కదా, దాని మీద అజిటేషన్స్ మొదలవుతాయి. సో నేను అందుకే అంటుంది, ఇది సంస్కరణ అవుతుందా, అందరూ మెచ్చే విధంగా ముందుకు సాగుతుందా, లేదు భస్మాసుర హస్తమై ఆయన్నే కబళించి వేస్తుందా అనేది టైంలో తెలుస్తుంది ఆఫ్టర్ ఫ్యూ మంత్స్. అది ఇప్పుడే తెలియదు మనకి. సో ఇందులో మీరు యూఆర్ ఫోకసింగ్ మోర్ ఆన్ రిఫార్మ్స్ యాంగిల్, ఇందులో పొలిటికల్ యాంగిల్ ఏం లేదంటారు? ఐ వుడ్ లైక్ టు బిలీవ్ అండి, ఉంటుంది డెఫినెట్గా. ఎప్పుడైనా అండి ఒక రాజకీయ పార్టీగా ఏది చేసినా కూడా దాని వెనకాల రాజకీయం ఉంటుంది. ఎంతో కొంత ఆ పార్టీకి బెనిఫిట్ అయ్యే విధంగానే వాళ్ళు నిర్ణయాలు తీసుకుంటారు.
డెఫినెట్ అందులో ఐ థింక్ మీరు తెలంగాణలో 18% మీరు తెచ్చుకుంది ఓటింగ్ పర్సంటేజ్ మొన్న పార్లమెంట్ ఎలక్షన్ పార్లమెంట్ 36%. 36% మీరు తెచ్చుకున్నారు కదా. ఎక్కడ మీ గ్రాఫిక్ జస్ట్ ఇంకొక 4% అట్లా పెంచుకొని ఉన్నారనుకోండి, ఇటు తలకిందలు అయ్యేవి రిజల్ట్. అది గమనించే కాంగ్రెస్ పార్టీ హెడ్ క్వార్టర్స్ రేవంత్ రెడ్డికి స్పెషల్ అసైన్మెంట్ ఇచ్చింది. దక్షిణాదిలో బీజేపీ ఎదగకూడదు, ఎదిగితే కాస్త పట్టున 2 రాష్ట్రాలని మనం కోల్పోయే ప్రమాదం ఉంది, తెలంగాణతో పాటు కర్ణాటక ప్రమాదం ఉంది. సో ఎవరు ఎలా వెళ్తారనేది మీరు చూసుకోండి అంటే ఆయన ఈ అంశం తెర మీద తీసుకొచ్చి మిమ్మల్ని అంటే బీపీఎల్ సెక్షన్స్లో, బిలో పవర్టీ లైన్ సెక్షన్స్లో, అలాగే బిలో మిడిల్ క్లాస్ సెక్షన్స్లో బీజేపీకి ఎంతో కొంత ఇప్పుడు వస్తున్న ఆదరణని తగ్గించడానికి, కట్టేలు చేయడానికి ఎత్తుగడ అంటున్నారు. ఒకటైతే చెప్తానండి, నేను సంస్కరణగా నేను భావిస్తున్నాను. కానీ కొంతమంది ఏమంటారంటే ఒక రాబిన్ హుడ్ ఇమేజ్ కోసం ట్రై చేస్తున్నాడు, ఇది పెద్దవాళ్ళని కొట్టేస్తే చిన్నవాళ్ళందరికీ సంతోషంగా ఉంటారు కాబట్టి, అంటే ఒక కైండ్ ఆఫ్ ఆ హీరో ఇమేజ్ వస్తుంది అన్న దీంతో చేస్తున్నాడు అని అంటున్నారు. కానీ నేను ముందు అన్నట్టుగా ఏది కూడా నిబంధనలకి లోబడకుండా, ఒక లీగల్ శాంక్టిటీ లేకుండా ఒక ఆర్గనైజేషన్ ద్వారా ముందుకు వెళ్ళి అది కొట్టేసినా కూడా అది మెస్ అవుతుందండి, లీగల్ మెస్ అవుతుంది. ఎందుకంటే అందరు ఇప్పుడు యాంటిసిపేటరీగా తెచ్చుకుంటారు ఆర్డర్స్. ఇప్పుడు వీళ్ళకి ఇవ్వచ్చింది అనుకోండి, వాళ్ళు వెళ్తారు మా ప్రాపర్టీని ప్రొటెక్ట్ చేయమని. మనకి ఇండియాలో ఇప్పుడున్న కేసుల నంబరు, అవి కోర్టులలో వెళ్తున్న తీరు చూస్తే అది ఎన్ని సంవత్సరాలు పడుతుంది? అన్ని సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ ఉంటుందా పవర్లో? ఇవన్నీ చాలా క్వశ్చన్స్ ఉన్నాయి. ఇట్స్ నాట్ సో ఈజీ యాజ్ పీపుల్ మేక్ ఇట్ అవుట్ టు బి. సరే, ఇప్పటివరకు రాష్ట్రంలో పాలకపక్షం కాంగ్రెస్ పార్టీ చేపడుతున్న సంస్కరణలు గురించి మాట్లాడాం. అధికారానికి జస్ట్ రవంత దూరం దాకా వెళ్ళి ఆగిపోయిన మీ పార్టీలో సంస్కరణలు ఎలా ఉన్నాయి, ఎలా ఉండబోతున్నాయి? ఒకవేళ మీరు ఎక్కడైనా ఫలానా చోట కొంచెం చిన్న తప్పిదమో పొరపాటు జరిగింది, నారో మార్జిన్ తోటి వి లాస్ట్ సమ్ సెగ్మెంట్స్ అనే భావన మీకు ఉంది అంటే మీలాంటి చాలామంది నాయకులకు ఉంది. భారతీయ జనతా పార్టీ ప్రతి అపజయాన్ని, ప్రతి విజయాన్ని కూడా విశ్లేషిస్తుందండి. ఎందుకు వచ్చింది మెజారిటీ అనేది చూస్తాం, ఎందుకు లూజ్ అవుట్ అయిపోయింది అనేది చూస్తాం. ప్రతి పరిణామాన్ని మేము చాలా కీన్గా విశ్లేషించుకుంటాం అంతర్గతంగా మా పార్టీలో. అలాగే మా పార్టీని స్ట్రెంథన్ చేసే పని కూడా చాలా సైలెంట్గా జరుగుతుంది. అది మిగతా పార్టీలాగా దానికి చాలా అంటే పబ్లిసిటీ అలా ఉండదు. దట్స్ ఎ ఎవ్రీడే ప్రాసెస్, ప్రతిరోజు నిత్యం జరిగేది అది. సో అది స్ట్రెంథనింగ్ ప్రాసెస్ అనేది డెఫినెట్గా మేము విలేజెస్ వైపు, రూరల్ సైడ్ ఇంకా స్ట్రెంథన్ అవ్వాల్సిన అవసరం ఉంది.